నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. మంచి నీతి కదండి. మనిషి పిల్లి కథ. ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదలో చిక్కుకొని బయటికి రాలేక అరుస్తోంది. మ్యావ్ మ్యావ్ అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులోంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ పిల్లికి అది అర్థం కాలేదు. మనిషి దగ్గరికి రాగానే చేతి మీద బరికింది. అబ్బా, పిల్లికి పాప మనిషి రక్షించడానికి వెళ్తే పిల్లికి భయం వేసింది. నన్ను కొట్టడానికి వచ్చాడేమో అని భయపడి ఆ గోళ్ళతోటి గీరేసింది ఆ మనిషిని. అని బరికింది భయపడుతూ. ఇంకొక అతను ఇది చూసి, పోనీలే అలాగే వదిలేయి, అది జంతువు, దానికే ఎలా బయటపడాలో తెలిసిపోతుంది అన్నాడు వేరే మనిషి. అటు దారంట వెళ్తూ ఉంటే వేరే మనిషి అన్నాడు, పోనీలే గీరింది కనుక నువ్వు అది జంతువు కాబట్టి దానికి తెలీదు, అందువల్ల నువ్వు దాన్ని వదిలేసే, దాని అంతా అదే తెలుస్తుంది, అదే బయటకు వస్తుందని అంటాడు ఇంకో మనిషి అతన్ని. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి పిల్లిని ఆ చిక్కులోంచి రక్షిస్తాడు. ఆ ముందు మనిషి విడిచిపెట్టలేదు, బరికేసినా సరే ఆ పిల్లిని ఎలాగైనా రక్షించాలి అనే ఉద్దేశంతో ఆ మనిషి ఆ పిల్లిని బయటకు తీస్తాడు, చిక్కులోంచి రక్షిస్తాడు. అవును, పిల్లి జంతువే, దాని నైజం దానికి జోలికి వచ్చిన వాళ్ళని గీరటం, గాయం చేయటం. కానీ నేను మనిషిని, నా నైజం జాలి, దయ, కరుణ అన్నాడు. అంతే కదండి. జంతువులు ఏం చేస్తే దగ్గరికి వెళ్తే వాటిని రక్షించడానికి వెళ్తున్నామని తెలియక వాటి నేచర్ని చూపిస్తాయి, గిరటమో కరవటమో ఏదో చేస్తాయి జంతువులు. మనిషికి ఆలోచన వచ్చి ఏమంటాడు, నేను మనిషిని, అది జంతువు, దానికి జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే దయ, జాలి, కరుణ అన్నీ ఉన్నాయి అని మనిషి అంటాడు. దానివల్ల మనకి నీతి ఏంటంటే, మనకి నిన్ను అందరూ ఎలా ఆదరించాలనుకున్నావో, అందరినీ ఎలా ఆదరించాలి అనుకున్నావో అలాగే నువ్వు ఎదుటి వాళ్ళని ఆదరించు. నీ మానవత్వపు విలువలను వదలకు. మనం ఎప్పుడు కోరుతూ ఉంటాం కదండి ఎదుటి మనిషి గురించి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమగా మాట్లాడాలి, సమయం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి, మనకు ఉంటుంది కదండి ఎదుటి మనిషి గురించి. మనం ఎలాగైతే మనం అనుకుంటామో అలాగే ఎదుటి మనిషి కూడా అయ్యే ఆలోచనలు ఉంటాయి. అది అందువల్ల మనము దయ, కరుణ అన్నీ మనం కలిగి ఉంటాము అన్నమాట అండి. అలా మనం ఏదనుకుంటామో అది మనం ఎదుటి మనిషి చేస్తే ఎదుటి మనిషి కూడా మనకి సహాయం చేస్తారు. నమస్తే అండి, ధన్యవాదములు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.